హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా అంటే చాలా బాగుందండి. అదేమిటంటే దోసకాయ కూర. దోసకాయ కర్రీని ఈ విధంగా చేస్తే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చాలా కొత్తదనంతో సూపర్ టేస్టీగా ఉందండి. ఈ విధంగా చేస్తే మాత్రం ప్రతి దానిలో కూడా సూపర్ టేస్టీగా ఉంది. అది ఎలా చేద్దామో ఒకసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. ముందుగా కావాల్సినవి ఏంటంటే ఇవి తీసుకుందామండి. నేనైతే ఒక 3 దోసకాయలు తీసుకునేసి ఈ టైప్లో మంచి ఎల్లో కలర్లో ఉంటే మంచి రుచిగా ఉంటుందండి. ఓకేనా. ఆ తర్వాత 3 ఎర్రటి పండు టమోటాలు తీసుకున్నాను. ఆ తర్వాత 2 ఆనియన్స్ వచ్చేసి ఈ విధంగా పొక్కులు తీసి పాతగడ్డలు తీసుకున్నాను అండి. మంచి స్వీట్గా బాగుంటాయి. పచ్చిమిరపకాయలు కూడా శుభ్రంగా రెడీ చేసుకుని తొడాలొలిచి పెట్టుకున్న ఒక 3 ఇవి సరిపోతాయండి. వీటిని మనం ఏంటంటే ఒక్కొక్కటిగా మనం కట్ చేసుకోవాలి. ఈ కూర టేస్ట్ ఎలా ఉంటుందంటే మంచి 5 స్టార్ హోటల్స్, రెస్టారెంట్స్ ఇలాంటి వాటిల్లో చేసే విధంగా చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా మనం పెళ్ళిళ్ళలో కానీ ఫంక్షన్లలో కానీ చూస్తుంటాం కదా, క్యాటరింగ్ వాళ్ళు చేస్తుంటారు. సేమ్ అదే రుచితోనే ఇప్పుడు పర్ఫెక్ట్గా మనం సొంతంగా మన చేతుల మీదుగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఓకేనా. ఎవరు మిస్ కావద్దు. ఇలా కట్ చేసిన వాటిని తీసి ప్లేట్లో వేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు తీసుకొని పచ్చిమిరపకాయలను కూడా ఈ విధంగా మధ్యలోకి చీల్చి పెట్టుకోవాలి. ఈ చిన్న చిన్న ముక్కలుగా కావాలన్నా కూడా చేసుకోవచ్చు, కానీ ఈ విధంగా మధ్యలో చీల్చి కొంచెం పెద్ద సైజులో వేసి ప్లేట్లో వేసుకొని టమోటాలను కూడా సేమ్ అలాగే కట్ చేసుకుందామండి. కానీ టమోటాలను మాత్రం ఈ టైపు మధ్యలో తొడిం భాగం దగ్గర ఉన్న ఈ గడ్డని కంపల్సరీ తీసేసుకోవాలండి. ఇది ఎందుకంటే కూరలో వేసినా ఉడకదు, మనం తిన్నా కూడా అరగదు. అలాంటప్పుడు దాన్ని తీసేసుకోవడం చాలా వరకు మంచిది కదా. అందుకని నేను ప్రతి దానిలో కూడా మేము ఎప్పుడు చేసినా కంపల్సరీ అది తీసేసుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా సేమ్ అదే విధంగా చేసుకోండి. ఇలా కట్ చేసిన వాటన్నింటిని తీసి ప్లేట్లో వేసి ఈ పక్కన పెట్టేసి ఇప్పుడు దోసకాయలు తీసుకుందాం. దోసకాయలను కూడా సేమ్ ఈ విధంగానే ఈ తొడుము ఒక్కటి కట్ చేసేసుకొని ఈ మీద ఈ తోలు తీసే అవసరం లేదండి. తోలు ఉన్నా కూడా ఇవి బాగా మంచి రుచిగా ఉంటాయి. కానీ ఈ టైప్లో రుచి ఒక్కసారి మీరే చూడండి. కానీ ఒక్కటండి, లోపల గింజ టేస్ట్ ఎలా ఉందన్నది మాత్రం ఖచ్చితం మనం చూసుకోవాలి. అది కొంచెం చేదుగా అనిపించిన గింజలు ఆ కాయను వాడొద్దండి. ఇలా మంచి స్వీట్గా ఉంటే మాత్రం ఆ కాయని కట్ చేసుకొని మనం కూరలో వేసుకుందాం. ఇప్పుడు కట్ చేసిన వాటిని ప్లేట్లలో వేసి ఇప్పుడు ఇవన్నింటినీ కాసేపు అలా పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టాక దాంట్లో మనం ఎండి కొబ్బరిని ఇలా సన్నగా తురుముకొని దాంట్లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల దాకా తెల్ల నువ్వులు, ఆ తర్వాత జీలకర్ర కూడా వేసేసుకుందాం. వేసాక చెక్క, లవంగ, యాలకులు కూడా వేసుకునేసి కొంచెం దూరగా వేగనివ్వాలండి. ఈ కొంచెం దూరగా వేగిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో గసగసాలు కూడా దాంట్లో వేసుకునేసి కొంచెం అలా వేడెక్కనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే ముందుగానే మనం దూరగా వేయించిన తర్వాత మాత్రమే గసగసాలు వేసుకోవాలండి. అది చిన్న వస్తువు కదా, మాడిపోద్ది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసినాక చల్లారనిచ్చి ఇప్పుడు ఒక మిక్సీ జారీలో ఇవన్నీ వేసేసుకోవాలి. ఇది ఎలా అంటే దించిన తర్వాత చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకోవడం చాలా వరకు మంచిది. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని మనం మెత్తగా పేస్ట్ చేసుకుందాం. గ్రైండ్ చేసేటప్పుడు చూసి ఎన్ని నీళ్ళు అవసరమో అన్ని పోసుకొని ఇలా పేస్ట్ చేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా వేడెక్కనిచ్చేసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని కట్ చేసి పెట్టిన పచ్చిమిరపకాయలు వేసి కొంచెం అలా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా దాంట్లో వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ వేసిన తర్వాత కొంచెం దీన్ని అలా కలుపుతూ లైట్గా మెత్తబడనివ్వాలండి. ఇలా మెత్తబడిన తర్వాత ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందాం. పసుపు వేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ దాంట్లో వేసుకునేసి ఇది మిక్స్ చేస్తూ అల్లం పచ్చి వాసన పోయేదాకా వేగనివ్వాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని. ఇలా వేగేలోపు ఆనియన్స్ కూడా మంచి ఎర్రగా వేగిపోతాయి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి అన్నట్టు. ఈ టైప్లో వేయించిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన దోసకాయలని దాంట్లో వేసుకొని టమోటాలు కూడా అందులో వేసేద్దాం. అవి వేసిన తర్వాత సాల్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసి కాస్త అలా తిరగేసుకుంటూ మూత పెట్టి దీన్ని బాగా మగ్గనివ్వాలండి.
కానీ మంట హైలో ఉంచకుండా మీడియంలో ఉంచుకొని వీటిని బాగా మగ్గనిచ్చుకుంటే ఈ దోసకాయలు కూడా బాగా మగ్గి టమోటాలు మెత్తబడి రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో గ్రైండ్ చేసిన పేస్ట్ వేసుకునేసి అదే మిక్సీ జార్లో మరికొద్ది నీళ్లు పోసి కూడా దీంట్లో వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇప్పుడు దీన్ని కొంచెం అలా వేగనివ్వాలండి. ఇలా వేగిన తర్వాత స్పైసీ తగ్గట్టుగా 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకొని ఆ తర్వాత కొంచెం అలా మిక్స్ చేసుకుంటూ ఈ మంచి కలర్ వచ్చేదాకా, ఈ కారం వాసన పోయేదాకా దీన్ని వేగనివ్వాలి. ఇలా వేగే సమయంలో ఆయిల్ కూడా రిలీజ్ అయ్యే విధంగా దీన్ని వేగనిచ్చుకోవాలి. చూడండి ఈ టైప్లో మనకి మంచి కలర్ వస్తుందండి. ఇలా వచ్చాక గ్రేవీకి తగ్గట్టుగా మనం నీళ్లు పోసుకుందాం 1 గ్లాసు. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి కాస్త అలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన దాంట్లో ఇప్పుడు మనం మూత పెట్టుకునేసి ఒక 6 నుంచి 8 నిమిషాల దాకా వీటిని మనం బాగా ఇలా ఉడకనివ్వాలండి. ఈ మనం వేసిన వాటర్ కూడా బాగా చిక్కబడి దగ్గరకు వచ్చి రుచి చాలా బాగుంటుంది. ముక్క ఎలా ఉడికిందో ఒకసారి చెక్ చేసుకొని చూసుకుందామా. చూడండి ఇలా అనగానే కసక్కమంటూ అలా నలిగిపోద్దండి. ముక్క కూడా సూపర్గా ఉడికిపోయింది. ఇప్పుడు మీద కింద కొత్తిమీర చల్లుకునేసి కాస్త అలా తిప్పుకొని ఇప్పుడు ఒక్కసారి రుచి చూసి స్టవ్ ఆఫ్ చేసుకోవడం. ఈ విధంగా అండి చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మంచి 5 స్టార్ హోటల్స్ రెస్టారెంట్లో చేసే విధంగా సేమ్ ఇప్పుడు మన ఇంట్లోనే చేసుకొని తినచ్చు. కానీ చాలా అంటే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి. ప్రతి దాంట్లో కూడా రైస్, రోటీ, చపాతీ అన్నింటిలో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దామా.